అడివి బాపిరాజు గారి నవల నారాయణరావు నుంచి కొన్ని మాటలు. మానవుని హృదయం విశాలమవ్వాలంటే దేశాలు తిరగడం ఒక మార్గం. ప్రతి విద్యార్థిని, ప్రతి రైతు కుర్రవాణ్ణి చివరకు ఆంధ్రదేశమైనా పూర్తిగా తిరిగి రమ్మనాలి. ఆంధ్రదేశం మాత్రం తక్కువ ఉందా? ఋషికుల్యా నది కడ నుండి కంచి వరకు సముద్రం, అటు ఇటు ముచికుంద నది, భీమనది మొదలైనవి ఎల్లలు. మన దేశం ఏలిన వాళ్ళు ఆంధ్రులు. మొదట్లో తనకు చరిత్రలో తెలిసి ఉన్నంత మట్టుకు ఆంధ్రులు ఆఖరి కణ్వాయన చక్రవర్తిని చంపి తాము చక్రవర్తులై రాజ్యం చేశారు. 600 సంవత్సరాలు ఆ తరువాత ఇక్ష్వాకులు, సాలంకాయనులు, బృహత్పలాయనులు, పల్లవులు రాజ్యం చేశారు. విజయవాడలో, వేంగిలో, కాంచిలోనూ, తరువాత గాంగులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డులు, వెలమలు, క్షత్రియులు, తెలగాలు, కమ్మవారు, గొల్లలు, కోమట్లు, బ్రాహ్మణులు రాజ్యాలు చేశారు. ఆంధ్ర మహారాజ్యం యొక్క చిహ్నాలలో అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, గోలి, ఘంటసాల, నాగార్జునమెట్ట ముఖ్యమైనవి. ఆంధ్ర శిల్పం అత్యంత ప్రాభవం పొందినది. అంత ఉత్తమ శిల్పము నాటికి నేటికి లేదని వక్కాణింపవచ్చును. అంతయు పాలరాతిలో చెక్కినారు. ఆంధ్ర శిల్పం యొక్క గొప్పంతా చెన్నపురి, లండను, బెర్లిన్ వస్తు ప్రదర్శనశాలలోనున్నది. పల్లవులున్ను తమ యొక్క చిహ్నాలు కాంచీపురంలో, మహాబలిపురంలో అక్కడక్కడా నిలిపారు. విజయవాడలో వారు నిర్మించినట్టి దేవాలయం కృష్ణ ఒడ్డునే కొండమీద ఉన్నది. మహాబలిపుర శిల్వంలోని గంభీరత అతి విచిత్రమైనది. అర్జునుని తపస్సు, కోతుల గుంపు, ఏనుగుల శిల్ప విన్యాసం మాధుర్యం వెదజల్లుచుండును. అచ్చట రాతి రథములు ఒకే రాతిలో తొలిచినవి. ఆ గుడులు పరమాద్భుతములు. పంచపాండవుల రథములు, ద్రౌపది రథమునున్నవి. ఆ పట్టణమంతయు సముద్రమున మునిగిపోవుచున్నది. చాళుక్యుల శిల్పము దేశమంతయు వెదజల్లబడియున్నది. బాదామిలో, కళ్యాణిలో, ద్రాక్షారామములో, రాణ్మహేంద్రవరములో, సింహాచలములో, ఇంకా అనేక దేవాలయములలో, విగ్రహములలో చాళుక్యుల శిల్ప చమత్కృతి కనబడుతుంది. చాళుక్య దేవాలయాలు దాక్షిణాత్య దేవాలయములంత పెద్దవి కావు. కాకతీయ శిల్పకళా ప్రాభవము ఓరుగల్లులో, పాలంపేటలో, అమ్మకొండలో దర్శనమిస్తుంది. కాకతీయులు శ్రీ నటేశ్వరుని నాట్య మహదానందము చూపించుకొన్నారు వారి శిల్పములలో. విజయనగర సామ్రాజ్యము హంపి, తాడిపత్రి, పెనుగండ, గుత్తి, మాచర్ల, లేపాక్షులలో చూడగలము. హంపి దృశ్యములు చూచిన ఏ మానవుని గుండెలు తరువుకొనిపోవు? మన హృదయములు విశాలత నొంది సర్వమానవ ప్రేమ విలాసితాలు కావలేనంటే కళాపూజ కన్నా ఇంకోటి లేదు. ఇంతమందిలో భద్రాచలము ఎంతమంది వెళ్ళారు? భద్రాచలము వెళ్ళుటే ఒక చక్కని యాత్ర. గోదావరిలో పడవలలో 1 వారం రోజులు ప్రయాణము. ముందు ముందు మోటారు లాంచీలు వస్తాయి అనుకోండి. ఆ పాపికొండల్లో పడవ మీద ప్రయాణం చేస్తూ, తిప్పల మీద పడుకుంటూ, వెన్నెల్లో తిప్పల మీద పరవశిస్తూ, కొండలు, అడవులు, గోదావరి నీలపు లోతులు తన జీవితములోనికి ఆకర్షిస్తూ ప్రయాణము చెయ్యడము ఎంత ఆనందమో ఆలోచించండి. అజంతా లోయలో జలజల ప్రవహించే భోగీరా నది ఒడ్డున నిలుచుండి ఆ జలప్రవాహము పాడు పాటలు వింటూ, గోడల్లా పైకెగసి ఉన్న కొండల మధ్య కనబడే ఆకాశం చూస్తూ, అర్ధచంద్రాకృతిగా ఉన్న విచిత్ర కందరముల గమనిస్తూ, సంధ్యారుణ కాంతులు ఆకాశాన ప్రసరిస్తూ కొండ శిఖరాన్ని ఎరుపు చేస్తుంటే ఆ దివ్య ప్రపంచంలో పురాతన శిల్పి చెక్కిన విగ్రహాలకు మళ్ళీ అలా నిలుచుండిపోయాము. వాతాపి నగరములో పశ్చిమ చాళుక్యుల శిల్ప చమత్కృతి ఉన్నది. గుహలు గ్రీకుల ల్యాబ్రినుల వలె ఉంటవి. కార్లే గుహలు అతి పురాతనమగు ఆంధ్ర బౌద్ధ గుహలు.
2200 సంవత్సరాల క్రితం ఆ గుహలలో నిర్మించిన దారుఫలకములు నేటికినీ చెక్కుచెదరకుండా ఉన్నవి. నాసికలోని గుహలలో ఆంధ్రరాజ్యముల శాసనములు చెక్కించినారు. ఔరంగాబాదు గుహలలో కూడా మంచి విగ్రహములు, చిత్రలేఖనములున్నవి. నానా ఘట్టములలో ఆంధ్ర శాతవాహన ప్రభువుల శిల్పాలున్నవి. బీజపురము గోల్ గుంబజ్ అనేది ప్రపంచములో ఉన్న పెద్ద గుమ్మటములలో ఒకటి. ఆ గుమ్మటములో పైకెక్కి గుమ్మటమున కావల నీవలనిద్దరు మనుషులుండి ఎంత కేక వేసినా వినబడదు. గుమ్మటము గోడపై పెదవి ఒకరు, చెవి ఒకరు ఆంచి రహస్యములు గుసగుసలు సల్పిన కూడా స్పష్టముగా వినబడును. మానవమాత్రుడా దుర్గమును శౌర్యముచే చేరలేడు. ధాన్యపు రాశి వలె 500 అడుగుల ఎత్తున ఉన్న కొండను వరికుప్పవలె చెక్కినారు. కొండ చుట్టూ సమతలానికి 100 అడుగుల లోతు కందకం, 100 అడుగుల వెడల్పు ఉంటుంది. సమతలానికి పైన గోడలా చెక్కిన కొండభాగం ఎత్తు 160 అడుగులు. కొండంతా కోటగోడలు, కొండ శిఖరంపై చిన్న కోట, కోట మధ్య రాజభవనం, భవనం శిఖరం మీద ఫిరంగి. త్ర్యంబకంలో గోదావరి పుట్టింది. కోట్ల కొలది సంవత్సరాల ఈడున్న ఆ కొండ 4000-5000 అడుగుల ఎత్తు. సగం ఎత్తు వరకు కంకర, అడవులు ఆవరించి ఉంటాయి. తక్కిన భాగం అంతా నల్లటి రాయి. అట్లాంటి ఒక కొండ 1000-1500 అడుగుల ఎత్తు ఎక్కాము. ఆ పైన ఒక చిన్న గుహ, కోనేరును, కోనేటి పక్కన ఒక గోముఖ విగ్రహం ఉన్నది. ఆ గోముఖంలోంచి చుక్కచుక్కల గోదావరి నది పడుతోంది. అసలు అక్కడ అన్ని కొండలలోంచి ప్రవహించే జలప్రవాహాలే. అవి అన్నీ గోదావరి అన్న పేరుతో ఉన్న చిన్న ఏటితో కలుస్తాయి. అక్కడి నుంచి 25 మైళ్ళ దూరంలో ఉన్న నాసిక వచ్చేటప్పటికీ గోదావరి 200 అడుగుల వెడల్పున గొప్ప నది అయినది. ప్రతిష్టానంలో 400 అడుగుల వెడల్పు, నిజామాబాదులో 600 అడుగుల వెడల్పు, భద్రాచలము దగ్గర మైలు, రాజమహేంద్రవరము కడ 2 మైళ్ళు, ధవళేశ్వరము కడ 4 మైళ్ళు, డెల్టాముఖమున 30 మైళ్ళు వెడల్పున్నది. పిమ్మట పండరీపురము, హైదరాబాదు, గోల్కొండ, వరంగల్లు మొదలగు ప్రదేశముల వింతలన్నీ కనులకు గట్టునట్టు పరమేశ్వరమూర్తి వర్ణించి చెప్పెను.